అనంగా ఒక ఊరు ఉన్నదట. ఒక ఊర్లో భార్యాభర్తలు ఉన్నారట. భార్యాభర్తలు ఉంటే ఈ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు చుట్టాలు గినక ఇంట్లో ఎవ్వరు లేరు. అందరు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద మనుషులు లేరు. ఇంకా వాళ్ళకి సంతానం కలగలేదు. ఇద్దరే భార్యాభర్తలు ఉన్నారట. అయితే ఈయన ఒక సామాన్లు అవి ఇవి తెస్తుంటాడట. ఎవరు? భర్త. సామాన్లన్నీ తెచ్చుకుంటూ ఇప్పుడు మనం శ్రావణ మాసము భాద్రపద మాసంలో వర్షాలు పడుతుంటాయి కదా. అయితే ఈ మిగతా ఎండాకాలం ఉన్నప్పుడే అవి ఎండకు పెట్టుకుంటూ అటక మీద పెట్టుకుంటూ భార్యతోటి ఏమంటాడట, వచ్చేది శ్రావణ భాద్రపదాలే, వీటిని అన్నిటికీ జాగ్రత్తగా ఉంచాలి, వచ్చేది శ్రావణ భాద్రపదాలు, వీటిని జాగ్రత్తగా ఉంచాలి అంటుంటాడు. ఎప్పుడు ఎండకు పెట్టినా, భార్య ఎండకు పెట్టినా, తను ఎండకు పెట్టినా కూడా ఈ మాట అంటాడట. అవి తీసి ఇతల కొంచెం వాడుకునేటివి వాడుకుంటూ మిగతా ఎక్కున్న సామాను అంతా సజ్జల మీద పెడుతుంటాడట, అటక మీద పెడుతుంటాడట. అయితే ఈమె ఏమనుకుంటుందట, ఈ శ్రావణ భాద్రపదాలు అనేది ఎవరో వస్తారు వాళ్ళు మన ఇంటికి, వచ్చినప్పుడు ఇవి అవసరం, అందుకని చెప్పి ఆయన అట్లా అంటాడు అని భార్య అనుకుంటుందట. ఈయనకు కొద్ది రోజులు అయిన తర్వాత ఆయనకు ఏదో వేరే పని మీద ఒక 4 రోజులు ఊరికి పోవాల్సి వచ్చిందట. ఊరికి పోవాల్సి వచ్చింది. భార్యకి చెప్పిందట, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, నేను ఒక వచ్చే వరకు 4-5 రోజులు అవుతుంది అని చెప్పిండట. సరే అండి అన్నదట ఆమె. ఇంకా పోవుకుంటూ కూడా మళ్ళీ అన్నాడట, ఆ అటక మీద ఉన్న సామాను జాగ్రత్త, వచ్చేది శ్రావణ భాద్రపదాలు, ఈ కిందున్నయే మనం వాడుకోవాలి, అవి ఇప్పుడు వాడొద్దు అని చెప్పిండట. సరే అన్నదట. ఆయన వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పక్కకు కొంచెము తింగర్ పోరలు ఉన్నారట. వాళ్ళు ఈ మాటలు వింటారట. వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంటారట. ఇంకా మంచిగా ఇద్దరు ఏం చేసినట, మగ పిల్లలు మంచిగా జుట్లు పెట్టుకున్నారట, గోచులు పెట్టుకున్నారట, బొట్లు పెట్టుకున్నారట. వీళ్ళు ఇంటి ముందటి నుంచి వెళ్ళగా అట్లా పోవుకుంటూ వచ్చిండట. వచ్చి అమ్మ అని పిలిచిండట. పిలవంగానే ఏంది నాయన, ఏం కావాలి అంటే, వీడు శ్రావణం, నేను భాద్రపదం, వాడు శ్రావణం, నేను భాద్రపదం వచ్చినాము అన్నాడట. అనగానే ఈమెకు ఆలోచన వచ్చిందట, అమ్మో నిజమే కదా, మా ఆయన ఏం చెప్పిండు, సామాను అటక మీద పెట్టుకుంటూ శ్రావణ భాద్రపదాలు వస్తాయి, జాగ్రత్తగా ఈ సామాను మనం వాడొద్దు, కిందున్నే వాడుకోవాలి అని చెప్పి రోజు అప్పుడప్పుడు ఎండకు పెట్టుకుంటూ అటక మీద పెట్టిండు. అయితే వీళ్ళ కోసమో ఆయన ఏమో దాచిపెట్టిండు అని చెప్పి ఆయనతో, నాయన నాకు ఎక్కరాదు, ఇగో ఇక్కడ నిచ్చెన ఉన్నది, ఇవి వేసుకొని ఈ అటక మీద సామాను ఉన్నది, ఇవి మీకోసమే మా ఆయన దాచిపెట్టిండు, అవి తీసుకొని పోండి, అవి తీసుకోపోండి అని చెప్పి ఆయనతో నిచ్చెన ఇచ్చిందట. నిచ్చెన అటకకి వేసుకున్నారట. మంచిగా సజ్జ మీద ఉన్న అటక మీద ఉన్న సామాను అంతా తీసుకొని అమ్మ పోయేస్తామని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈమె పరమానందంగా అవుతుందట ఆమెకు. వా, మా ఆయన కోరిక నేను తీర్చిన, శ్రావణ భాద్రపదాల కోసం మా ఆయన దాచిపెట్టిండు, నేను వాళ్ళకి చెప్పిన, వచ్చిన తర్వాత నన్ను మస్తు మెచ్చుకుంటాడని అనుకున్నదట. అయిపోయా, ఈ కింద ఉన్న వాటితోటి ఏదో వండుకుంటుండి తింటున్నది, నడిచిపోతుంది. ఇంతట్లకు ఓ 4 రోజులు అయినాక వాళ్ళ భర్త వచ్చిండు. భర్త వచ్చిన తర్వాత ఇక వంట చేసింది, ఆయన తింటున్నాడు. తినేటప్పుడు ఏమన్నదట, ఏమండి మీరు ఇన్ని రోజులు కష్టపడి ఎండకు పెట్టి అటక మీద సామాన్ అంతా దాచిపెట్టిండ్రు కదా వాళ్ళ కోసము, వాళ్ళు వచ్చిండ్రు ఇచ్చేసిన అన్నదట. వాళ్ళెవరు వచ్చిండ్రు, ఎవరికి ఇచ్చినవు, అటక మీద సామాన్ ఏంది అని భర్తన్నాడట. అయ్యో, శ్రావణ భాద్రపదాల కోసం దాచిపెట్టిండ్రు కదా, వచ్చేది శ్రావణ భాద్రపదాలే అన్నారు కదా, అటక మీద సామాను పెట్టుకుంటూ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిన అన్నదట. చిన్ని మొహం బండ, శ్రావణ భాద్రపదాలంటే నెలలే, మాసాలు, మనుషులు కాదు అని చెప్పి సజ్జ మీదకి అటక అది నిచ్చెన వేసుకొని పైకి చూసే వరకు ఒక్క సామాన్ లేదట. మొత్తం అటకంతా ఖాళీ చేసి పడేసినాడు. అనగానే ఆయన నెత్తి కొట్టుకుంటే ఏమన్నాడు, వచ్చి ఎంత పని చేసినవే, శ్రావణ భాద్రపదాలు వర్షాలు పడతాయి కాబట్టి, ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి, ఎండాకాలంలో సామాన్ అంతా ఎండబెట్టి సజ్జ మీద అటక మీద పెట్టుకుంటే ఈ ఉన్న సామాన్తోటి మనం గడుపుకున్నాం. అప్పుడు వానలల్లో మనం అవి ఎండబెట్టలేము, పురుగు పడతాయి, అందుకని చెప్పి అవి ఎండిన మంచి సామాను అప్పుడు వాడుకుంటామని చెప్పి నేను అన్నా కానీ, మనుషులు కాదు శ్రావణ భాద్రపదాలంటే, అవి మాసాలు, మనకు పెద్ద మనుషులు ఉంటే ఇట్లా జరగకపోవు, ఇంట్లో ఎవ్వరు లేకపోయిరి, పెద్ద మనుషులు ఉంటే మంచిగా ఉండు అని అన్నాడట. ఇక తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. తెల్లవారింది. ఆయన ఏదో పని మీద బయటకు పోయింది. బయటకు పోగానే ఆయనతో ఈ ఇంటి పక్క ఉన్న పిల్లలు ఉన్నారు కదా,
వాళ్ళు ఏం చేసిండ్రట, గడ్డితోటి 2 బొమ్మలు చేసిండ్రట. ఒక ఆడబొమ్మ, ఒక మగ బొమ్మ చేసిండ్రట. నూకుడు బండి మీద పెట్టుకొని పెద్ద మనుషులు, పెద్ద మనుషులు, మా దగ్గర పెద్ద మనుషులు, మేము అమ్మ పడుతున్నాము, పెద్ద మనుషులు అమ్మ పడుతున్నాం అనుకుంటూ వాళ్ళు ఈమె ఇంటి ముందటి నుంచే పోతున్నారట. పోతుంటే ఈమెమనుకుందట, అయ్యో మా ఆయన అన్నాడు కదా మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మంచిగా ఉండు అన్నాడు కదా ఒక పెద్ద మనుషుల్ని ఎవరో అమ్ముతున్నారు, పోయి బేరం చేసి తెచ్చుకుందాం. అయితే ఇక వీళ్ళు అమ్ముతున్నారు కదా, పెద్ద మనుషులను అమ్ముతాము పెద్ద మనుషులు అమ్ముతామని చెప్పి బండి మీద తీసుకొని తిరుక్కుంటూ ఈమె గట్టిగా వినొచ్చినట్టు వీళ్ళు ముందట అంటుండట, ఇంటి ముందట అంటుండట. ఈమె ఏం చేసిందట, బయటకు పోయింది. బయటకు పోయి అంటే వేరే ఇక అప్పుడు వచ్చిన రూపాలు కాకుండా వేరే కొంచెం మార్చుకొని విగ్గులు అవి పెట్టుకొని వచ్చిందట. వచ్చి పోతున్నారు వాళ్ళు, గడ్డి బొమ్మలు, వాళ్ళ ఆడబొమ్మ మగ బొమ్మ బండి మీద పెట్టుకొని పోతున్నారు. ఈమె వాళ్ళని పిలిచిందట, ఓ అయ్యారు ఓ అయ్యారు అని పిలిచిందట. వాళ్ళ ఆయనతో వచ్చిండట. వచ్చి చూపించిండట, ఎంతనయ్యా ఇవి ఏం బొమ్మలు ఏంటి అంటే, ఇవి పెద్ద మనుషులు, ఇవి ఆడబొమ్మ మగ బొమ్మ, ఇవి పెద్ద మనుషులు అని చెప్పిండట. చెప్పంగానే ఆయనతో బొమ్మని వాళ్ళు అనలే, పెద్ద మనుషులు అని చెప్పిండట. చెప్పంగానే సరే ఎంత అనగానే వాళ్ళు ఏం చేసిండ్రట, అప్పుడు ఆ కాలంలో 10 రూపాయలైనా ఎక్కువనే కదా, ఇవి ఒక 100 రూపాయలు పడుతుందమ్మా, 100 రూపాయలకు ఒక పెద్ద మనిషి పడుతుంది, ఇవి ఆడ పెద్ద మనిషి మగ పెద్ద మనిషి అనగానే సరే ఇక వీళ్ళు ఉంటే నాకు అన్ని మంచి చెడ్డలు చెప్తారు, నేను అంత సామాన్ అంత ఆగం చేసుకుంటే అని మనసులో అనుకొని వాళ్ళకి అంత 200 ఇచ్చి ఆ 2 పెద్ద మనుషులను కొనుక్కున్నారు. కొనుక్కొని తీసుకొని పోయి వాటిని తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఆరాం కుర్చీలు ఉంటాయి కదా, ఆరాం కుర్చీల మీద మంచిగా వాటిని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి వాళ్ళతోటి ముచ్చట పెడుతుంది. పెద్ద మనుషులారా, మొన్నకి ఇట్లా జరిగింది, మేము మా ఆయన ఇట్లా శ్రవణ భాద్రపదాలు అంటే నేను మాసాలు అనుకోలేదు, ఎవరో మనుషులు అనుకున్నా, వాళ్ళు వస్తే మొత్తం సామాను ఇచ్చినా, ఇక నాకు ఎలాంటి తప్పులు జరగకుండా మీరే చూసుకోవాలి అని వాళ్ళతోటి మంచిగా వాళ్ళ దగ్గర కూర్చొని పెద్ద మనిషి ఆడ మనిషి ఉన్నది కదా, ఆ మనిషి దగ్గర కూర్చొని ఆ మగ మనిషికి ఇద్దరికి చెప్తున్నది. ఇంతట్లకు భర్త బయట నుంచి లోపలికి వచ్చినాక ఈమె ఎవరితోటో ముచ్చట పెడుతున్నారు. ఇంట్లో ఎవరో ఉన్నారనుకొని ఆయన అనుకుంటుండు, ఎవరితోటి మాట్లాడుతున్నవే, ఎవరైనా వచ్చిండ్రా అంటే ఈమెకు తల్లిదండ్రులు లేరు, ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఎవరో వేలు పిలిచిన వాళ్ళు కాలు పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా వచ్చిందని అనుకుంటుండ అన్నట్టు. ఎవరైనా వచ్చినారే, ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినారంటే, పెద్ద మనుషులు వచ్చిండ్రండి చూడండి అని చూపించిందట. చూపించగానే 2 ఆరాం కుర్చీలలో 2 గడ్డి బొమ్మలని, ఈ గడ్డి ఏంది, ఈ గడ్డి తెచ్చి లోపల పెట్టినామంటే, గడ్డి కాదు అట్లా అనుకోండి, చెంపలేసుకోండి, పెద్ద మనుషులు నిన్ననే అన్నారు కదా మీరు, పెద్ద మనుషులు ఉంటే మంచిగా ఉండు, ఇట్లాంటివి జరగాయి, మనకు అన్ని మంచి చెడ్డలు చెప్తారని అన్నారు కదా, ఇగో ఇప్పుడు ఎవరో బజార్లో అమ్ముతుంటే తీసుకున్నా, ఎంతకు తీసుకున్నావు ఏంది అని 100 రూపాయలకు ఒకటి, 100 రూపాయలు అంటే అప్పుడు ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం వెనకటి కాలంలో. 200 అంటే ఆయన సంపాదించిన పైస అంతా పోయి పాపం మళ్ళీ మొత్తుకున్నాడ, అయ్యో పెద్ద మనుషులు అంటే మనుషులే, నీకు ఎవడు దిక్కు లేకపాయే నాకు ఎవడు దిక్కు లేకపాయే, ఎవరన్నా ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మనకి ఇట్లా మంచి చెడ్డలు చెప్పుదురు కదా, అట్లా అన్నదని చెప్పి ఈ గడ్డి బొమ్మలు పెద్ద మనుషులు అని అనలేదు అని చెప్పి ఆయనతో 2 గడ్డి బొమ్మలు తీసుకుపోయి అవతల పడేసిండట. పడేసి అప్పుడు ఏం చేసిండట, వాళ్ళ దూరం చుట్టం ఒక ఒక ఆడామె పెద్ద మనిషి ఉన్నదట, ఆమెను తీసుకొచ్చి ఇంట్లో ఉంచిండట. ఆమె కొంచెం హుషారు మనిషి అన్నట్టు, అమ్మా ఇట్లా నా భార్యకు ఏమీ తెలియదు, ఆమెను కొంచెం చూడుండి, కొన్ని మంచి చెడ్డలు చెప్పుండి అని చెప్పి ఆమెను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుందట. ఆ రోజు నుంచి ఆమె కూడా కొంచెం మంచిగానే ఉందట భార్య.